యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. తానంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆగుదాం. చదివిన వాక్య భాగాన్ని గమనించండి. మన గుడి గోడల మీద, మన క్యాలెండర్స్పై, వాగ్దానం కార్డుల మీద ఈ రిఫరెన్స్ మనం వేసుకుంటాం. కానీ బాధాకరమైన విషయం, పొయిటిక్గా రాయబడిన ఆ భాషను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామనే చెప్పాలి. రాత్రి కూడా మనం ప్రశ్నించుకున్నాం. మనకు తెలుగు అక్షరాలు తెలుసు, మనకేం అర్థం అవ్వలేదని కూడా అర్థం చేసుకున్నాం. అలాంటి సందర్భాల్లో ఇదొకటి. మనకు తెలిసిన సందర్భమే, చదువుకున్న సందర్భమే. ద్రాక్షవల్లేంటి, తీగలేంటి? కొన్ని లైన్స్ డైరెక్ట్గా చెప్తారు. ద్రాక్షవల్లి అంటే ఎవరో కాదు, ఆయన, తీగలంటే మనం అని చెప్పేస్తారు. ఓకే, ఆయన ద్రాక్షవల్లి, తీగులు మనం. అయితే ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? కొంతమంది ఏకంగా బొమ్మలు వేస్తారు, ద్రాక్ష గుత్తులు ఆయన, ఇంకా రకరకాల ఎక్స్ట్రీమ్ ఇచ్చారులేండి. అర్థం చేసుకోవడంలో భాగమేనండి. ఏ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో, ఆ సత్యం అర్థం చేసుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యాం కొన్ని విషయాల్లో. ఈరోజే కాదు, యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకున్నప్పుడు, ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు చాలా సంగతులు మాట్లాడుతుంటే ప్రజలకు అర్థమయ్యేవి కాదు. వాళ్ళకి అర్థం కాక ఆయన అపార్థం చేసుకునేవారు. కొంతమంది ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారి ప్రసంగం చెప్తే, ఏంటి ఇలా మాట్లాడతాడు, ఏమో అర్థమవుదు అనేవాడు. మరికొంతమంది ఏమన్నారంటే, ఇవి కఠినమైన మాటలు, ఎవడు భరించగలడు, ఏంటి ఆయన అలా మాట్లాడతాడేంటి అనేవారు. సార్, గ్రీకులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు సార్ అని ఫిలిప్పు చెప్పాడు. ఫిలిప్పు ఎప్పుడైతే చెప్పాడో, ఫిలిప్పుకి యేసుప్రభు వారు సమాధానం ఇలా చెబితే బాగున్నా, అయ్యా గ్రీకులు మేధావులు బయట నిలబడ్డారు సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చారని చెబితే యేసుప్రభు వారు అన్నారు, సరే రమ్మనండి అనలేదు ఆయన. గోధుమ గింజ భూమిలో పడి ఫలింపని ఎడల, విస్తారముగా ఫలింపని ఎడల దాని వలన ప్రయోజనం ఏముంది, అది భూమిలో పడాలి, ఫలించాలి, ఇది చెప్పి వెళ్ళాలి అన్నాడు. ఒక మాట అడుగుతున్నాను, ఎవరైనా మన ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడడానికి వచ్చారన్నప్పుడు, ఆ చెప్పిన వాళ్ళకి నేను పైనుంచి కిందకు చూసి గోధుమ గింజ భూమిలో పడి ఫలింకపోతే ఎలా అన్నాను అనుకోండి, నా ఇంకా ఎలా చూస్తారండి? ఎవరో చూడడానికి వచ్చారంటే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి, ఫలించాలంటాడు, ఏమైంది జేమ్స్ గారికి అనుకోరు? ఆయన అర్థవంతంగానే మాట్లాడాడు, కానీ ప్రజలకు మాత్రం చెప్పండి అర్థం అవ్వలేదు. ఇలా ఒకటి కాదండి, చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన డైరెక్ట్గానే మాట్లాడు, మీరు మన్నా తిన్నారు, మన్నా తిన్నారు, మన్నా తిన్నారని చెప్తున్నారు. ఏంటి మీరు తిన్న మన్నా? మీ ఇశ్రాయేలు నిజమైన మన్నా తినలేదు అన్న. నిజమైన మన్నాను నేనే, నా శరీరమును తిని నా రక్తమును తాగిన వాడే నా తండ్రి చిత్తమును జరిగించుండిన కానీ అది కారు ద్రాక్ష కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని
వాళ్ళని మలిచి వాళ్ళని చక్కటి సత్తువు గల భూమి అంటే కానాను భూమి అంటే పాలు తేనెలు ప్రవహించు భూమిలో వారు నాటి మీరు నా కొరకు ఫలించండి అయ్యా అంటే ఏం ఫలించారంట? కారు ద్రాక్ష ఫలించారట అని అడుగుతున్నాను. కారు ద్రాక్ష అంటే పర్యాయ పదాలు వద్దులండి. కారు ద్రాక్ష అంటే సేదు, సేదు ద్రాక్ష అంటే కారు అనకూడదు. అడుగుతున్నాను, కారు ద్రాక్ష అంటే ఇక్కడే చూద్దాం. 7వ వచనం చూడండి. 7వ వచనం ఇశ్రాయేలు వంశముల సైన్యము అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. క్లియర్ అవుతుంది చూడండి మనకి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోట కాదు. అలాగే ఆ అంటే అమ్మ బొమ్మే కాదు. ఆ అన్న దగ్గర అమ్మ బొమ్మ అన్నది ఎంత వాస్తవమో, తోట అన్న దగ్గర ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలు అనగానే ఇక్కడ ఇశ్రాయేలు యెహోవా ద్రాక్ష తోట. యూదులు మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ కాసిన కారు ద్రాక్ష ఏంటి చెప్పండి? బలత్కారము, చెప్పండి రోదన. అంటే ఈ పంటను ఉపయోగించి ఈ భాషను ఎందుకు ఉపయోగించాడు? నిజంగా డైరెక్ట్ చెప్పేచ్చుగా అరే మీరు నాకు ఎంపిక చేయబడిన ప్రజలరా, అరే ఐగుప్తీయులు, అస్సూరియన్స్, బాబులోనియన్ లాంటి పునాదులు పడుతున్న కాలంలో ప్రపంచంలో అనేక జాతులు ఉండగా మిమ్మల్ని ఎంపిక చేసుకుని మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రజగా నాటుకుంటే నీతి న్యాయాలు తప్పిపోయారేంట్రా అని డైరెక్ట్గా చెబితే బాగుండు. అలా చెప్పకుండా అగ్రికల్చర్ ఉదాహరణ ఎందుకు ఎత్తాడు? అది నా ప్రశ్న. అర్థమవుతుందా లేదో? ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతున్నాయా అడుగుతున్నాను. డైరెక్ట్ చెప్పొచ్చుగా, అరే మీరు బాలేదు, ఐగుప్తిలో మీరు కూడికేడ్చారా, కనీసం కూర మీకు పెట్టలేదు, ప్రతిరోజు మీకు ఆ ఉల్లిపాయలు కీరదోసకాయలు పెట్టారు, కానీ ఏ రోజన్నా ఐగుప్తీలు మీకు మాంసం పెట్టారా? మీకు నీళ్ళు దొరకలేదు, నీడ దొరకలేదు. అలాంటిది మిమ్మల్ని ఎంపిక చేసుకుని ఒక మంచి భూభాగం ఇచ్చాను, బంజర ప్రాంతాల గుండా నడిపించి పాలు తేనెలు ప్రవశించు పాలస్తీనలో పెట్టి ఫలించి నీతి న్యాయాలు జరిగించండి అంటే ఎలా తయారయ్యారేంటని డైరెక్ట్ తిడితే బాగుండు. ఆ తిట్టేది కూడా ఎలా తిడుతున్నాడంటే ఒక పొయిటిక్గా అగ్రికల్చర్ లాంగ్వేజ్ ఉపయోగించి తిడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎందుకు అగ్రికల్చర్ కోసం ఎత్తాడు? ఎందుకు వ్యవసాయ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు వ్యవసాయంలో ఉన్న ఉదాహరణ ఎత్తి మాట్లాడుతున్నాడు? అసలు వ్యవసాయంలోనే హిస్టరీ ఉంది. మరలా వ్యవసాయంలో హిస్టరీ ఏముంది? ఏ హిస్టరీ పుట్టాలన్నా, ఏ చరిత్ర పుట్టాలన్నా వ్యవసాయంతోనే అన్ని గ్రంథాలు, మతాలు, చరిత్రలు పెన వేసుకుని వచ్చాయి. ఎట్లా అంటే చెప్తాను వినండి. పంటలు పండుతాయి. ప్రజలకు ఒక విషయం అర్థమైంది, పంటలు పండాలి అంటే నదులు పారాలి అంటే చెప్పండి వర్షాలు కురవాలి. వర్షాలు కురిసి నదులు పారితే భూమి పండాలి. భూమి పండితే పంటలు పండాక కడుపులు నిండాలి. కడుపులు నిండిన తర్వాత కాస్తంత రెస్ట్ కావాలంటే ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక కన్స్ట్రక్షన్ ఫీలింగ్ ఉండాలి. మళ్ళీ దానికి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఫామ్ అయిన తర్వాత ఇల్లుంటే సరిపోద్దా? ఇల్లులు ఎక్కువైపోతే గొడవలు ఎక్కువైపోతాయి. ఆ గొడవలన్నీ జరగకుండాలంటే దానికి ఒక రూలింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఆ రూలింగ్ డిపార్ట్మెంట్ ఉండాలంటే దానికి మళ్ళీ అడాప్ట్ డిపార్ట్మెంట్గా నాయక వ్యవస్థ ఉండాలి. అంటే మళ్ళీ ఆ నాయకులకు ఊడిగించేసే వాళ్ళు ఉండాలి. ఆ ఊడిగించేసే వాళ్ళు అంటే ఒక వ్యవస్థ. ఇదంతా జరగాలి అంటే ముందేం పండాలి చెప్పండి? అది మరలా మొదటికి. ఇప్పుడు ఈ పంటలు పండుతున్నప్పుడు ఏం జరిగిందంటే బాగా వినాలి. దేవుళ్ళు, మతాలు, విశ్వాసాలు ఎందుకు పుట్టుకొచ్చాయో ఈ పంటల గురించి ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది. అందుకే ఆయన ఉదాహరణ ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది? పంట పండాలి అంటే వర్షాలు పడాలి. వర్షం పడుతున్నప్పుడు ఏమన్నారంటే ప్రజలు, దేవుడు అంటే ఎక్కడో లేడు, చెప్పండి ఇంకా వర్షమే దేవుడు అన్నారు. వర్షం పడి నదిగా పారుతుంటే ఇక దేవుడు ఎక్కడో లేడు, చెప్పండి నదే దేవుడు. నదులు మడులు అయితే, ఆ మడులు పంటలైతే పండుతున్న భూమిని ఏమన్నారు? భూమే దేవుడు అన్నారు. ఎండొచ్చి రాత్రి పగలు మనకు జరుగుతుంది కనుక సూర్యుడు దేవుడు అన్నారు, గాలి దేవుడు అన్నారు, ప్రతిదీ దేవుడు. అంటే ఇప్పుడు ఈ పంచభూతాల్లో అడుగడుగునే ఎవరున్నారు?
ఐగుప్తీల ఆలోచనలో, మధ్య ఆసియా ఆలోచనలో, గ్రీకుల ఆలోచనలో, చరిత్ర మత గ్రంథాల ఆలోచనలో దేవుళ్ళు అనగా నేడు చెప్పండి, కాసే సూర్యుడు, వీచే గాలి, నడిసే భూమి, ప్రతిదీ దేవుడే. ఇప్పుడు ఈ దేవుళ్ళ మధ్య మనం బతుకుతున్నాం. మరి ఈ దేవుళ్ళకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుందా రాదా? వస్తుంది. మరి దేవుడు కోపం వస్తే ఏమవుద్ది? వర్షం పడదు. దేవుడు కోపం వస్తే ఏమవుద్ది? నది పారదు. దేవుడు కోపం వస్తే ఏమవుద్ది? భూకంపం వచ్చేస్తుంది. దేవుడు కోపం వస్తే ఏమవుద్ది? మొత్తం రగడైపోద్ది. ఇప్పుడు దేవుడు కోపం రాకుండా ఏం చేయాలి? శాంతి 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 ఒప్పందాలు జరగాలి. శాంతి ఒప్పందం జరగాలంటే ఏదో ఒకటి చేయాలి. యజ్ఞ యాగాలు. యజ్ఞం ఏమవుదలండి, అదేం పులి సింహం కాదు, నైపుణ్యం. డిస్టర్బ్ చేయకండి. ఒక్కో స్పీకర్కి ఒక రోగం ఉంటుంది. నా రోగం ఏంటంటే డిస్టర్బ్ కూడా చెప్పలేను, కట్ అయిపోతాయని నేను మళ్ళీ చెప్తున్నా. దీన్ని ప్రిపేర్ అయ్యి తిప్పి మైండ్లో తిప్పి అదంతా ఒక లైన్లో పెట్టుకుని వస్తాం. మీకు కుక్క వచ్చింది నాకు వచ్చిందంటే ఇలా పోద్ది ఇంక మెసేజ్. అందుకని నా వైపు చూడండి, అది పోదలండి. అది మీకు తెలుసు, మీరు డేంజర్ అని దానికి. వినండి, ఓకే, చూసారా, పోతుంది అది. శాంతి ఒప్పందం. ఓకే, ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవుళ్ళని శాంతి ఒప్పందం చేయాలంటే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? చేయకూడదురా అబ్బాయి అన్నారు. మరి ఎవరు చేయాలి? మేం చేస్తాం. మీరెవరు సార్ అంటే మేము మీడియేటర్స్ అన్నారు. మీడియేటర్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో యాజకులు అంటారు, బయట భాషలో పూజారులు అంటారు, మన భాషలో కాపర్లు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి శాంతింపజేస్తారు. ఇప్పుడు పూజారి వ్యవస్థ వచ్చింది. నా మాట అర్థమవుతుందా? క్యాస్ట్ అనేది ఎలా వచ్చిందో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ పూజారి వ్యవస్థ వచ్చింది. ఈ పూజారులు అందరూ కలిసి ఏం చేస్తారంటే చెప్పండి, దేవుణ్ణి శాంతింపజేస్తారు. దేవునికి శాంతి దూపాలు వేస్తారు. దేవుణ్ణి శాంతింపజేస్తే మరి ఈ దేవుణ్ణి శాంతింపజేస్తున్నారు ఓకే. మరి ప్రజల్ని పరిపాలించాలి అంటే మళ్ళీ ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఏంటో తెలుసా? మేము దేవుణ్ణి శాంతింపజేస్తాం, మీకు పండిన పంటలు, మీకు వచ్చిన రాయితీలు ఏవైతున్నాయో మా దగ్గరికి రండి, దేవుడికి హోమధూపాలు వేసి మేము శాంతింపజేస్తామన్నారు మధ్య ఆసియాలో ఉన్న గ్రీకు పూజారి వ్యవస్థలు. రెండవది, ప్రజలను పరిపాలించాలి. లేకపోతే నాయకులు లేకపోతే ఏమవుతారంటే రోజు గొడవలు అడ్డేసుకుంటారుగా. ఈ నాయకులు కావాలి. అప్పుడు ఏం పుట్టుకొచ్చారంటే రాజులు పుట్టుకొచ్చారు. ఎవరు? రాజులు. రాజులు ఎందుకండి? రాజు అంటే ఏంటి చెప్పండి? ఒక భూభాగాన్ని గీసి చుట్టూ గోడ కట్టించి ప్రాకారం కట్టించి ఇది మాది, మేము నాయకులు, మా ప్రజలు ఎవరు రావద్దు, వీళ్ళని మేము కాపాడుతున్నాం, వీళ్ళని మిమ్మల్ని పాలిస్తున్నాం. రాజులు వచ్చారు. నెక్స్ట్ పూజారులు వచ్చారు. ఇంకా ఎవరు వచ్చారు? ఇంత భూమిని సాగు చేస్తున్నారు కనుక ల్యాండ్ లార్డ్స్ వచ్చారు. అంటే భూస్వాములు. సాములు అంటే మరొక పదం ప్రభువులు. భూస్వాములు ప్రభువులయ్యారు, రాజులు ప్రభువులయ్యారు, పూజారులు ప్రభువులయ్యారు. ఈ ప్రభువులందరూ కలిసి ఏం చేస్తారు? ఆ ప్రభువులను చెప్పండి శాంతింపజేస్తారు. నా మాట అర్థమవుతుందో లేదో? అంటే రాజులు ప్రభువులే, పూజారులు ప్రభువులే, భూస్వాములు ప్రభువులే. ఈ ముగ్గురు ప్రభువులు ఉన్నారు. అర్థమైందా? వీళ్ళు ఏమయ్యారో తెలుసా? తలలు, చెప్పండి, భుజాలు, ఇంకా బలమైన సాధనాలు అయ్యారు. ఈ తలలో భుజాలైన ఈ భూస్వాములు ప్రభువుల్ని ముందు మనం వీళ్ళని సాటిస్ఫై చేయాలన్నమాట. వీళ్ళని ఎవరిని శాంతింపజేస్తారు? వాళ్ళ దేవుడు. అంటే వీళ్ళ దేవుణ్ణి శాంతింప చేయాలంటే ముందు మనం ఎవరైనా శాంతింప చేయాలి? వీళ్ళని ఎలా శాంతింప చేయాలి? బట్టలు ఉతకరా మా ఇంట్లో, శాంతి. మా ఇంట్లో చీపురు తోడరా, ఇదో శాంతి. అంటే మనమందరం కలిసి వీళ్ళకి సేవ చేయాలి. వీళ్ళెళ్ళి చెప్పండి దేవునికి సేవ చేస్తారు. దీన్నే క్యాస్టిజం అన్నారు, దీన్నే జాతి భేదం అన్నారు, దీన్నే వర్ణ వ్యవస్థ అన్నారు, దీన్నే వృత్తులు విడదీసి ప్రజల్ని ఏరు చేసి ఊడుగం చేయించడం అన్నారు. నా మాట అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయంటే క్యాస్టిజం కానీ క్లాస్, మాస్, రేస్ ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏవైతున్నావు? ఇదిగో ఈడు తెల్లోడు, నల్లోడు, చిన్నోడు, పెద్దోడు, పైనున్నోడు, కిందున్నవాడు, ఊడిగించేయాల్సినోడు, బట్టలు ఉతకోవాల్సినోడు, ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా? పంట పండడం వల్ల వచ్చాయి. పంటే పండకపోతే అందరికీ గోసీలే,
అందరూ అటు తిరుగుతారు, ఏం దొరుకుతుందా, దుంపలో చేపలో ఏం దొరుకుతాయని. పంటలు పండాయి గనక, బాగా వినండి, పంటలు పండాయి గనక, పండుతున్న పంటల కడుపులు నిండాయి గనక దేవుళ్ళు అన్నారు. దేవుళ్ళు వచ్చారు గనక దేవుణ్ణి శాంతింప చేయడానికి పూజారులు వచ్చారు. పూజారులు వచ్చారు గనక పాలకులు వచ్చారు. పాలకులు ఉన్నారు గనక ప్రజలు వచ్చారు. ప్రజలు పరిపాలకుల కింద ఊడిగించేయడానికి తయారు చేశారు. అలా తయారైన వారిని ఊడిగం చేయించాలి. ఎంతకాలం? పిల్లలు ఎప్పటికీ సేవ చేస్తూనే ఉండాలి. ఇలా సొసైటీ ఫామ్ అయింది. అందుకే చూడండి, ఎక్కడ నది ఉంటే అక్కడ దేశాలు ఉద్భవించాయి. జీవనదులు ఉన్న దగ్గరే మనిషి మనుగడ ఉంటుంది. ఎక్కడ సారవంతమైన నేల దొరుకుతుంది అక్కడే ప్రజలకి బాగా మనుగడ జరుగుద్ది. నీరు లేని దగ్గర మనిషి మనుగడ చెప్పండి జరగదు. ఒకవేళ మనుషు మనుగడ జరగాలి అంటే అక్కడ ఏదో ఒక నీటి వనరుల ఉత్పత్తి కార్యక్రమం జరగాలి. అలా జరగకపోతే జరగదు. పంటలు పండాయి, కడుపులు నిండాయి, పూజారులు వచ్చారు, దేవుళ్ళు అన్నారు. ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు కలిసి వీళ్ళ చిన్న దేవుళ్ళు అయిపోయారు. అంటే ఆ దేవుడు కనబడాలంటే ముందు మనకి చిన్న దేవుళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పండి? పూజారి దేవుడు, చెప్పండి రాజు దేవుడు. ఎక్కువ గ్రంథాలు పేర్లు నేను చెప్పను కానీ ఎక్కువ గ్రంథాల్లో దేవుళ్ళే రాజులు, రాజులే దేవుడు. ఇంకే గ్రంథాలు ఏంటని నన్ను అడగకండి, చదువుకుంటే అర్థమవుతుంది. అందుకే రాజే దేవుడు. రాజుగారు బాణాలట్టి తిరుగుతారు. గ్రంథాల్లో కూడా దేవుడు చెప్పండి బాణాలట్టి తిరుగుతాడు. ఎందుకంటే దేవుడు రాజే దేవుడు, దేవుడే రాజు, ప్రభు దేవుడు. ఇలా వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు కిందున్న వాళ్ళు వీళ్ళకి పరిచర్య చేయాలి. ఎలాంటి వాళ్ళు? నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, చిన్న జీవితాలు కలిగిన వారు ఏం చేయాలంటే వీళ్ళకి పరిచయం. వీళ్ళకి గుర్రాలకు గడ్డేయాలి, వీళ్ళ రథాలు తొడాలి, వీళ్ళు తినేసిన పాసి కంచాలు మనం కడగాలి, వీళ్ళకి చేయాల్సిన ఊడివంతా చేయించాలి, వారికి స్నానాలు చేయించాలి. ఇవన్నీ చేయించాలి అంటే తరాలు ఈ పెత్తందారి వ్యవస్థ వాళ్ళు అలా బతకాలి అంటే మన పిల్లల కింద ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఊడుగం చేయాలి. అంటే పాచి పని చేయాలి. ఆ పని ఎప్పుడు చేయాలి అంటే వీళ్ళు డెవలప్ అవ్వకూడదు. ఈ మాట అన్నందుకు పడిపోతారులేండి నా మీద, లైవ్ వెళ్తుందిగా. అయినా ఇది చరిత్ర, మరలా చెప్తున్నాను. ఎప్పటికీ సామాన్యులుగానే ఉండాలి. అందుకే సామాన్యులు వేరు, పెద్దలు వేరు. అందుకే రాజులు తప్పు చేసి నాయకులు తప్పు చేస్తే శిక్ష వేరు, సామాన్యులు తప్పు చేస్తే శిక్ష వేరు. మనం తప్పు చేశారనుకోండి, నడి వీధులు వృత్తి చేసేవారు ఆ రోజుల్లో. అదే పెత్తందారి వ్యవస్థలో కుటుంబంలో ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తారు చెప్పిన? ఫైన్ వేస్తారనమాట. ఫైన్ అంటే ఒక 30 నాణ్యాలు, ఒక 70 నాణ్యాలు 7 కట్టి, అంటే ఎంతో కొంత డబ్బు కట్టి, లేదా ఎద్దునో ఏదో ఒక గొర్రెనో కట్టి కొంత డబ్బులు కట్టి విడిపించారు. అంటే వాళ్ళు తప్పులు చేస్తేనేమో ఫైన్ వేస్తారు, మనం తప్పులు చేస్తే ప్రాణాలు తీసేస్తారు. ఇది జరిగింది చరిత్ర. ఇంకా పెద్దోళ్ళకి ఒక న్యాయం చెప్పండి, చిన్నోళ్ళకి ఒక న్యాయం. ఇలా న్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళకి చదువు బాగుండాలి, వీళ్ళకి చదువుకోకూడదు. ఈ కిందన్న వాళ్ళు చదువుకున్నాడు ఒకరోజు ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. అలా చదువుకోకూడదు. వీడి చదవకూడదు. కనీసం వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఆ చదువు వినకూడదు. వింటే చెవులో సీసం పోసేస్తారు. పెద్దోళ్ళని అడగని చెబుతారు. వినకూడదు, ఏమీ చేయకూడదు. వీళ్ళు ఒకవేళ వినినా వీళ్ళకి అర్థం కాకూడదంటే ఏం చేయాలి? అర్థం కాని భాష ఒకటి ఉండాలి. దాన్నే పద్య భాగం అంటారు. తెలుసు కదా? పద్య భాగం వివరించాలి అంటే ఏ భాగం రాయాలి? పద్య భాగం రాయాలి. కరోనా అందరూనే, కరోనాలో భాష అయిపోయారు అందరూనే. చెప్పండి నా మాట అర్థమవుతుందో లేదా? మరలా అంటే ఇప్పుడు కింద ఉన్నవాడికి చదువు రాకూడదని ఏం చేశారు? పద్య భాగం. అందుకే చూడండి, పాత కాలంలో, పురాతనమైన కాలంలో చాలా సామాన్యులకి విషయం అర్థమవకుండా, చదువు అర్థమవకుండా, గంభీరమైన విషయాలు అర్థం కాకుండా వాళ్ళకు ఒక భాష ఉండేది. ఆ భాష పద్య భాగాల్లో మాట్లాడుకునేవాడు. అతగాడు ఏమంటాడంటే చెలియో అంటాడు. మనకు అర్థమవుతుంది. ఏదో అనుకుంటున్నారులే, మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాం అన్నమాట. మాట అర్థమవుతుందా? అంటే పద్య భాగాల్లో మాట్లాడారు. ఇలా విషయం పాకుతూ సామాన్యునిగానే ఉంచేసింది.
అందుకే ప్రపంచంలో క్లాస్ అన్నారు, మాస్ అన్నారు, రిలీజన్ అన్నారు, క్యాస్ట్ అన్నారు, రకరకాల పేర్లు వేశారు. ఇంత వ్యవస్థ ఎలా పుట్టుకొచ్చిందంటే మనుషులు తిని సుఖపడి ఇల్లి వాకులు కట్టుకున్న తర్వాత కొంతమంది తెలివైన వారు కావాలని ప్రజలను ఏం చేశారు చెప్పండి, ఈ విధముగా మార్చేశారు. మరలా వీళ్ళకి ఈ విషయాలు తెలియాలి అంటే వీళ్ళకి అర్థం కాదు, అరే మనుషులందరూ వ్యత్యాసాలు కాదురా, సమానం అని చెప్పేవాళ్ళు కావాలి. అలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఆ యెహోవా చెప్పాలి. ఏమని చెప్పాలి? మనుషులందరూ దేవుని స్వరూపం అంటే నా స్వరూపం అని చెప్పాలి. బైబిల్ స్టార్ట్ అవడం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఇదిగో మానవుడు దేవుని స్వరూపం. ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని లేదు, నల్లోడు తెల్లోడు అని లేదు. బైబిల్ చెప్తుంది అందరూ సమానము, అందరూ ఒకటే, అందరూ ఒకే దేవుని బిడ్డలు, అందరూ ఒకే తండ్రి బిడ్డలు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు, వీళ్ళందరూ సమానము. మనుషుడు ఏమై ఉన్నాడంటే దేవుని స్వరూపం ఉన్నాడు. మనిషి అంతే. ఇందులో గొప్పోడు చిన్నోడు పెద్దోడు పేదోడు లేదు, అందరూ సమానం. స్త్రీ పురుషులు కూడా దేవుని స్వరూపం అని బైబిల్ చెప్పింది. ఈ బైబిల్ యొక్క మనస్సు దేవుడి మనస్సు అయి ఉంది. మనుషులను దేవుడు పిలుస్తున్నాడు, ఏర్పరచుకుని దేవుడు ఆదామవ్వలను పెట్టి ఒక వ్యవస్థని అందరినీ సమానముగా చేసి ఒక తోటలో పెట్టాలనుకున్నాడు. ఎందులో? ఏదేను తోటలో. కానీ వీళ్ళు ఏం చేశారు? తోటలో ఉన్నవారు తోటలో కుదురు లేకుండా ఒక పని చేశారు, కాని పని చేశారు. దేవుని సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించారు, బయటకు వచ్చారు. అప్పుడైనా దేవునితో పెనుగులాడతారు అనుకుంటే చెదిరిపోయారు. కొడుకులకే బాధలు వచ్చాయి, విడిపోయారు. భాషలుగా చెదిరిపోయారు, వ్యవస్థలుగా విడిపోయారు. విడిపోయిన వారికి దేవుడు దొరకడం మానేశాడు. ఎందుకంటే వీళ్ళ బతుకులు బాలేదు, నీతి లేదు గనక దేవుడు అర్థం కాలేదు. మరలా ఈ ప్రపంచానికి దేవుడు అర్థం కావాలి అంటే ఇప్పుడు ఆదాము లేడు, నోవహు లేడు, ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇక ఎవరుంటారా అని దేవుడు చూసినప్పుడు దేవుడికి ఒక మనుష్యుడు కనబడ్డాడు. అతగాడు పేరే అబ్రహాం. అర్థమవుతుందా? అబ్రహాం కనబడ్డాడు, అబ్రహాంను పిలిచాడు, అబ్రహాంకు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? అబ్రహాం, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అనగానే ఆకాశ వాకిండ్లోంచి పడతాయని కాదు. ఆశీర్వాదం అంటే శాంతి, సమాధానము, నీతి, ఒకరినొకరు ప్రేమించుకోడు. మరలా ఈ ప్రపంచం అంతా ఒక్క తాటి మీదకి తీసుకొస్తాను, నీ సంతానం ద్వారా జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి పుత్రుడిగా పుట్టినవాడు ఇస్సాకు, ఆ ఇస్సాకుకు పుట్టినవాడు యాకోబు, ఆ యాకోబుకు పుట్టినవాడు ఎవరు చెప్పండి? 12 మంది. ఆ 12 మందికి పుట్టిన పిల్లలే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలుని దేవుడు ఏమన్నాడంటే ఈ ఇశ్రాయేలీల ద్వారా ఈ ప్రపంచానికి అసలు సమాధానము, నీతి, శాంతి, ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో మీ ద్వారా నేర్పిస్తానని ఐగుప్తిలో మగ్గిపోతున్న వాళ్ళని ఒక తోటలాగా బయటకు తెచ్చాడు. అర్థమైందా? మళ్ళీ మొదలెట్టమంటారా? అర్థమైందా? అంటే ఇప్పుడు వీళ్ళని ఒక వ్యవస్థ, వీళ్ళని ఎలాంటి వ్యవస్థలో అప్పటికే ఇశ్రాయేల్ని ఎలా చూస్తున్నారు? నీచులు. ఐగుప్తీలకి ఇశ్రాయేల్ నచ్చరట. రే దగ్గర దూరంగా ఉండరా అంటారంట. గొర్రెలు కాసుకుంటారా మీరు? గొర్రెల కాపర్లు ఐగుప్తీలకి బైబిల్ ఉంది అసహ్యులు, నీచులు. ఇశ్రాయేల్కి నచ్చరు. ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు గౌరవించేవారు కాదండి వాళ్ళని. వాళ్ళ కనీసం నీడ కూడా ఎక్కడ వాళ్ళని పడనించేవారు కాదు. అందుకే ఊడుగని చేశారు 430 సంవత్సరాలు. ఎంత బానిస బతుకులు బతకాలంత బానిస బతుకులు చేశారు. అలాంటి బానిసల్ని ఇడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి పేరే చెప్పాలి, మోసే. ఆ నాయకుడిని పుట్టించి అక్కడి నుంచి రాత్రికి రాత్రే వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నా ప్రభువా? ప్రత్యేకమైన ఒక దేశానికి తీసుకెళ్తున్నాను. ఆ దేశానికి ఎందుకు ప్రభువా? మిగిలిన దేశాలకి బతకడం అంటే ఏంటో తెలియట్లేదు. మిగిలిన దేశాలు ఎలా బ్రతుకుతున్నాయి ప్రభువా? పెద్దోడు అంటున్నాడు, చిన్నోడు అంటున్నాడు, పూజారి అంటున్నారు, రాజు అంటున్నారు, రకరకాల వ్యవస్థలు నడిపించి సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నాను. ఇప్పుడు మిగిలిన దేశాలన్నిటికీ ఇలా బతకాలని నేర్పించాలి అంటే ఒక మాదిరి, ఒక మోడల్, ఒక డెమో కావాలి. అలా మాదిరి చూపించాలని మిమ్మల్ని ఒక తోటగా నేను
నాటుతున్నాను. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ఆ దేశంలో మనం కూడా బతకాలరా అని. ఆ దేశంలో ఎలా బతుకుతారు? రాజైనా సామాన్యుడైనా ఎవడైనా పాటించే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము పేరు మోసే రాసిన, చెప్పండి, ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఏంటది? మోసే రాసిన ధర్మశాస్త్రం. మోసే ధర్మశాస్త్రంలో ఏం రాశాడు? అందరూ సమానమని రాశాడు. రాజు అయినా ధర్మశాస్త్రాన్ని చదవాలి, సామాన్యుడైనా ధర్మశాస్త్రానికి లోబడాలి, యాజకుడైనా ధర్మశాస్త్రానికి లోబడాలి, అధికారి అయినా ధర్మశాస్త్రానికి లోబడాలి. ఒక్కడేటి, ఆ దేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు మోసే రాసిన మినీ బైబుల్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతే ఏమవుద్ది? చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడు వరకు ప్రతి ఒక్కడు ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తాడు. ఇలా గౌరవించాలని ఒక తోటగా నాటి వాళ్ళని అక్కడ పెట్టి, నా ద్వారా వచ్చిన మీరు ఇదిగో ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండండి అయ్యా అని ఒక గ్రంథాన్ని ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? రాసింది ఒకటి, చెప్పండి, చేసింది ఒకటి అయిపోయారు. నిజమైన ద్రాక్ష వల్ల గుండె ఫలించాల్సిన వీళ్ళు కారు ద్రాక్ష ఫలించారు. అదంతా మనసులో పెట్టుకుని అదంతా మనసులో పెట్టుకుని మళ్ళీ ఎత్తి మాట్లాడుతున్నాడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత ఆలోచనతో దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండాలని ఇశ్రాయేలు నిలబెడితే, ఆ ఇశ్రాయేలు కారు ద్రాక్ష కాసింది. ఇప్పుడు ఆ ద్రాక్ష కాదు, ఇప్పుడు నేనే నిజమైన ద్రాక్ష వల్లని. ఇప్పుడు ఆయన నిజమైన ద్రాక్ష వల్లంటే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న తీగలు ఎవరు? క్రైస్తవులు. ఇశ్రాయేలు కాదు, ఎవరు చెప్పండి? ఆయన నమ్మిన క్రైస్తవులు. అంటే ఇప్పుడు క్రైస్తవుల్లో దేవుడు ఏది కోరుకున్నాడో ఇప్పుడు నిజమైన ఫలాలు కనిపించాలి. అన్నమాట అర్థమవుతుందా? ఇప్పుడు నిజమైన ఫలాలు కనిపించాలి అంటే ప్రజలకు ఏం తెలియాలి? చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడు వరకు ప్రతి ఒక్కడికి బైబిల్ తెలియాలి. ఆ బైబిల్ ఎవరికైతే తెలుస్తుందో, బైబిల్ చెప్పడమే ఒక మాట చెప్తుంది, దేవుడు మానవ స్వరూపంలో ఒక కార్యము జరిగించాడు, మనుషుల్ని సమానంగా చూశాడు. మనుషుడు ఎవ్వడో కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. ఈ విషయం మనుషులకు అర్థం అవ్వాలని దేవుడు క్రొత్త నిబంధన తోటనేశాడు. ఆ క్రొత్త నిబంధన ద్రాక్ష తోటే చెప్పండి క్రైస్తవులు. ఈ విషయ పరిజ్ఞానం అంతా మనకు అర్థం కావాలి అంటే మనం బైబిల్ చదవాలి. అందుకే మీకు సిఎస్ఐ చర్చిలు, ఇలా కొన్ని మిషనరీ చర్చిలు ఉంటాయి. ఇక్కడి నుంచి మీకు ఇలా కడప కానీ, కర్నూలు కానీ, కొన్ని ప్రాంతాల గుంటూరు కానీ, విజయవాడ మా సైడ్కి వస్తే బాప్టిస్ట్, జీడిఎం చర్చిలు ఉంటాయి. మిషనరీలు స్థాపించిన చర్చిలు. వాళ్ళు వచ్చినప్పుడు స్థాపించినప్పుడు, చర్చిలు స్థాపిస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? స్కూళ్ళు కట్టారు. వాళ్ళు స్కూల్ కట్టి ఏం చేశారు? విద్యలు నేర్పించారు. విద్య ఎందుకు నేర్పించారు? చదువు ఎందుకు నేర్పించారు? అసలు బైబిల్ని చదవాలంటే ముందు వీళ్ళకి చదువు ఉండాలి. బైబిల్ చదవాలంటే చదువు రావాలి. ఇప్పుడు చదువు ఎలా ఉంది? ఎక్కడ? అర్థం కాని భాషలో ఉంది. ఎక్కడ? మన దగ్గర. అర్థం కాని భాషలు అంటే పద్య భాగంలో ఉంది. పద్య భాగం అర్థం కావాలి అంటే గద్య భాగం ఒకటి రావాలి. ఆ గద్య భాగమే అర్థమయ్యేలా. అందుకే తెలుగు భాష ఉద్ధారకుడు ఎవరో తెలుసా? సిపి బ్రౌన్ అంటారు. ఆయన సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అంటే తెలుగు భాషని ఉద్ధరించినోడు తెలుగోడు కాదు, చెప్పండి, మిషనరీ. తెలుగు భాషని ఇలా మాట్లాడాలని అక్షరాల్ని మరింత రమ్యంగా మార్చిన వాడెవరు? మిషనరీ. ఆ మిషనరీ పేరేంటి? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ అంటే ఆంధ్ర భాష ఉద్ధారకుడు అని బిదు. అందరూ ఈరోజు చదువుకుంటున్నారంటే తెలుగుని అర్థమయ్యేలా, భాషను అర్థమయ్యేలా, మన మాతృభాషకి అందాన్ని తెచ్చింది ఎవరు? తెలుగు భాషని ఉద్ధరించేలా అంత తీర్చిదిద్దింది ఎవరు? సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ అంటే ఎవరు? మిషనరీ. అంటే మన తెలుగు భాషకి అందాన్ని తెచ్చిన వాడు ఒక మిషనరీ. తెలుగు భాషను అందాన్ని తెచ్చిన మిషనరీ ఉద్దేశం ఏంటి? అందరూ ఏం చదవాలి చెప్పండి? బైబిల్ చదవాలి. అందుకే బైబిల్ వాడక భాషలోకి వచ్చింది. బైబిల్ అర్థమయ్యే భాషలోకి వచ్చింది. బైబిల్ తెలుగులో వివరణాత్మకంగా వచ్చింది. ఈ బైబిల్ చదివితే ఏమర్థమవుద్ది అంటే ఈ బైబిల్ చదివితే మనుషులందరూ సమానమని అర్థమవుద్ది.
పెద్దోడని, గొప్పోడని, చిన్నోడని, పైలోడని, ఉడిగించేసేవాడని అందరూ వేరు వేరు కాదు, అందరూ సమానం, అందరం సహోదరులు, మనం దేవుని కుటుంబం. ఇది చెప్పడానికి, ఇది అర్థం కావడానికి ఎప్పుడో పురాతనమైన గ్రంథంలో ఉన్న ఆ అగ్రికల్చర్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలను. 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఇప్పుడు చెప్పండి, ఫలించడం అంటే ఏం ఫలించాలి? ఇందాక విషయాల్లో చూసాం. నీతి, న్యాయము, సంతోషము, సమాధానము, సమానత్వం ఫలించాలి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల. అంటే ఒక క్రైస్తవుడు ఎవరిలా మారిపోవాలంట? క్రీస్తులా మారిపోవాలంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని కనుక నా నుంచి వేరుపారుతున్న మీరు కూడా ఈ సమాజానికి ఎలా ఉండాలి చెప్పండి? ఒక యేసుక్రీస్తు వారిని చూస్తున్నట్టు ఉండాలట. ఉందా? నర్సింగ్ డిపార్ట్మెంట్లో నైటింగేల్ అని ఉంది. ఆవిడ నా రోజు సొసైటీ ఏముందో తెలుసా? అమ్మా, నిన్ను చూస్తుంటే కదులుతున్న యేసుక్రీస్తుని చూస్తున్నట్టుందన్నారు. మాట్లాడుతుందో అర్థమవుతుందో లేదో. మదర్ తెరీసాని చూస్తుంటే యేసుప్రభు ప్రేమ ఎలా ఉంటుందేమో అన్నారు. ఈరోజు మనల్ని చూస్తుంటే ఇశ్రాయేలు కారు ద్రాక్ష ఎలా కాశారో చెప్పండి, మనం కూడా అంతకన్నా కారు ద్రాక్ష కాస్తున్నాం. మనలో ఏం ఫలించమని చెప్పండి? న్యాయం ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, నీతి ఉండాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఉందా? ఒక ఆవిడ ఇలా అంటుంది, పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అందంట. ఎంత ప్రేమో బిడ్డలకి, సంఘ బిడ్డలు. మరొక ఆయన అంటున్నాడు, ఆగరా, చచ్చి అయిపోయిందట్టు బతికిపోయావు. అవును, నేను చచ్చావు చెప్తాను అన్నాడు. పాస్టర్లు కొట్టేసుకుంటున్నారు, సేవకులు కొట్టుకుంటున్నారు, విశ్వాసులు దైవజనుల మీద తిరగబడుతున్నారు, దైవజనులు విశ్వాసుల మీద తిరగబడుతున్నారు. ఏ ద్రాక్ష తోటలు అయితే ఇశ్రాయేలు దగ్గర చూడలేకపోయాడో మళ్ళీ అవే గొడ్డు పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? సంఘంలోకి వచ్చాయి. సంఘము అనగానే ద్రాక్ష తోట. ఇందులో కులం లేదు, ఇందులో మతాలు ఉండవు సంఘంలో. ఇందులో కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, వ్యత్యాసాలు ఉండకూడదు, చిన్నోడు పెద్దోడు అని ఉండకూడదు, స్త్రీ పురుషుడు అని ఉండకూడదు, గ్రీకు యూదుడు అని ఉండకూడదు. సంఘంలో అందరూ చెప్పండి సమానం. రాత్రి మనం అదే నేర్చుకున్నాం. అందరూ సమానంగా ఉండాలి. ఈ ఫలింపులు కావాలి, ఈ ఫలభరితమైన జీవితాన్ని చూపించాలి. ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడికెక్కడే కులం. మీరు ఎంత వాక్యం చెప్పండి, ఆ దరిద్రం ఎక్కడో దిక్కున ఏడుస్తుందండి. మీరు ఎంతైనా మాట్లాడండి. అంటే వీళ్ళు దేవుడితో వచ్చిన వారు, దేవుడితో ఉంటానన్న వారు ఇశ్రాయేలు ఎలా అయితే పతనమయ్యారో, వీరు యేసుప్రభువుని నమ్ముకున్నామని బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా కులం కోసం ఏడలేదండి. ఎక్కడో దిక్కున కుల ప్రస్తావన. ఒక ఆవిడ అందట, అయ్యా మరి బాబుకి సంబంధం చూడండి, మంచి సంబంధం, విశ్వాసం చూడన్న, పెరుగుడ్డమ్మ విశ్వాసం చూస్తాను ఏదో ఒక అమ్మాయిని చక్కగా అంటే వెళ్ళిపోతున్నప్పుడు అందట, మా కులం అమ్మాయిని చూడండి అన్న. నేను అడుగుతున్నాను, మీరు ద్రాక్ష తీగ వీళ్ళు నిజమైన ద్రాక్ష వల్ల అని అడుగుతున్నాను. అసలు యేసుప్రభులోన ఇంకా కులం అంటున్నావంటే నిన్నేమనాలి? ఇంకా చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూస్తున్నావంటే నిన్నేమనాలి? నువ్వు ఆయనతో అంటు కట్టబడలేదు, ఎండిపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇలానే ఉంటే రేపు పొద్దున్న రాలిపోతావు, గుర్తుపెట్టుకో. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కులపోడు, ఈ కులపోడు, చిన్నోడు పెద్దోడు లేదు, అందరము సమానము. అక్కడ రాయబడింది, ఆ యెషయా 5వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ రోదన జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది, వెలివేత జరుగుతుంది. అది జరగడానికి వీల్లేదు. అలా జరిగితే మరలా కారు ద్రాక్షాలు కాసినట్టే, మళ్ళీ పరిస్థితి అలా వచ్చినట్టే. ఆదాములో చూడాలనుకున్నారు, పాడు చేశారు. ఇశ్రాయేల్లో చూడాలనుకున్నారు, పాడు చేశారు. ఇప్పుడు దేవుడు ఎవరిలో చూడాలనుకుంటున్నాడు? క్రైస్తవుల్లో చూడాలనుకుంటున్నాడు. ఆదాము ఎలా పాడు చేశారు? ఆదాము పిల్లలు ఎలా తయారయ్యారో ఒకసారి చూడండి. ఆదికాండము, త్వరగా ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనం చూడండి.
ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడైన యెహోవా 3వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి ఒకసారి. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ శీలా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచినందున ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పరుచువాణ్ణి చంపితిని. 700 ప్రతిదండన కయ్యేను కోసం వచ్చిన ఎడల, చదవండి, సగం సగం చదువుతారు. లెమెకు కోసము 77 వచ్చును. ఏంటట జరుగుతున్న సంగతి చూడండి. లెమెకు అన్నవాడు ఉన్నాడు. లెమెకు అంటే తెలుసుగా, ఆదాములో చూడాలనుకున్నాడు. ఏం చూడాలనుకున్నాడు? ఆదాము అవ్వలను ఎలా సృష్టించాడు? దేవుని స్వరూపంగా సృష్టించాడు. దేవుని స్వరూపంగా సృష్టించిన దేవుడు తన పిల్లలు అందరూ ఆయన స్వరూపం కలిగి ప్రేమ, సంతోషము, సమానత్వం, అందరూ ఒకే కుటుంబంగా ఉండాలనుకుంటే వాళ్ళు చెదిరిపోయి ఇడిపోయి బయటకు వచ్చి కయ్యేని సంతానం నుంచి ఒకరు, సేతి సంతానం నుంచి ఒకరు, 2 జాతులుగా విడిపోయిన వాళ్ళ వ్యత్యాసాలు తెచ్చుకున్నాడు. ఒకడు పొగరెక్కిపోయి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, లెమెకు అన్నవాడు. వాడు ఏమంటున్నాడండి? తనకి 2 భార్యలంట. ఎలా సమానత్వంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో సమానత్వం లేదు. మీరు బైబిల్ లెక్కల ప్రకారం బయట లెక్కలు కూడా చూడండి. చాలా మందిని మీరు గమనించండి, చాలా సొసైటీ లెక్కలు మీరు గమనించండి. ఎంతమంది పురుషులు పుడతారో అంతమంది స్త్రీలు పుడతారు. ఎంతమంది స్త్రీలు పుడతారో అంతమంది పురుషులు. అంటే పురుషులకు తగినంతగా స్త్రీలు, స్త్రీలకు తగినంతగా పురుషులు. కాకపోతే పురుషుల సంఖ్య పెరిగింది, స్త్రీల సంఖ్య తగ్గింది. ఎందుకు తెలుసా? ఈ రోజుకి స్త్రీలను తక్కువ చూస్తారు. ఎక్కడో పొదల్లోకి విసిరేస్తున్నారు, ఎక్కడెక్కడో చంపేస్తున్నారు, వద్దనుకుంటున్నారు. టెస్టులు చేయించుకుని బాలిక అని తెలిసిన వెంటనే వద్దనుకుంటున్నారు. కనుక లెక్క తేడా వచ్చింది. కానీ 1000 మంది పురుషులు పుడితే 1000 మంది స్త్రీలే పుడతారు. అదేనండి దేవుడి ఇమేజ్ అంటే. 1000 మంది మగాళ్ళు పుడితే 1000 మంది ఆడలు పుడతారు, 1000 మంది ఆడలు పుడితే 1000 మంది మగాళ్ళు పుడతారు. ఎందుకు లెక్కల్లో తేడా వస్తున్నాయి? జనాభా లెక్కలు అంటే స్త్రీలను చంపుతున్నారు, అన్యాయం గురవుతుంది. ఇలాంటి దరిద్రపు అన్యాయం ఆ రోజు వచ్చింది చూడండి. ఏం జరుగుతుంది? ఆడికి 2 అంట. ఒకరికి ఒకరే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీ. ఆదాము చెప్పండి, అవ్వ. ఆదాము అవ్వ అంతే. ఆదాముకి అవ్వ, అవ్వకి ఆదాము. ఇక్కడ లెమెకుకి ఎంతమంది? 2 అంటే సొసైటీలో ఎలాంటి కారు ద్రాక్ష చూడకూడదు అనుకున్నాడో అలాంటి కారు ద్రాక్షని లెమెకు గడి చూపిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? వాడు గొడవలు పెట్టుకుంటున్నాడంట. 2 చంపేశాడంటే ఎంతమందిని? 2 చంపాడు చూడండి. లెమెకు భార్యలారా నా మాట వినండి, నన్ను గాయపరిచినందుకే ఒక పనుసువాణ్ణి చంపేశాను. మరి ఎందుకు? ఏం గొడవ జరిగిందో, ఏమైందో, ఏ వ్యత్యాసం వచ్చిందో తెలియదు. ఒక పడుచోడు అంటే ఒక యవనస్తుడిని వీడు చంపేశాడట. మరొకడు నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని, 700 ప్రతిదండ కయ్యేను కోసం వచ్చిన ఎళ్ళ చంపేశాడట. అంటే ఒక మనిషిని చాలా ఈజీగా చంపేశాడట. ప్రేమించుకుంటారా, లోబడి ఉండండిరా, సాటైన ఒక మనుషులు దేవుని స్వరూపంగా చూసి పొరుగువాడిని ప్రేమించండి అని దేవుడి వ్యవస్థను ప్రారంభిస్తే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వీడు పెద్ద పోటుగాళ్ళలాగా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టడం స్టార్ట్ చేశాడట, చంపేశాడట. చంపేసి ఈడేమంటున్నాడు చూడండి, గొప్ప అంట. అంటే ఆ రోజుల్లో జలప్రళయానికి ముందు గొప్ప సంగతులు ఏంటి చెప్పినా, ఎంత వైలెన్స్ సృష్టిస్తే చెప్పండి అంత గొప్ప అన్నమాట. పైపించి ఎంత గొప్ప. ఈరోజు ఏం చేసానో తెలుసా? ఏం చేసావు? ఎరగదీసావు? ఏం చేసావు? చంపేసాను. మర్డర్ కూడా ఈడు గొప్పగా చెప్పుకుంటున్నాడంటే ఏమనాలండి? అలాంటి వ్యవస్థ వచ్చింది. 2 పెళ్లి చేసుకుంటున్నారు, 2 మనుషులను చంపుకుంటున్నారు, 3 ఒకరినొకరు తక్కువ చేసుకుంటున్నారు, 4 మనుషుడు స్వరూపం అన్న సంగతి మర్చిపోయారు. ఇవి మర్చిపోయారు కనుకే దేవుడు జలప్రళయాన్ని రప్పించి తుడిసేశాడు. జలప్రళయం వచ్చింది, తుడిసి పాడేసింది. జలప్రళయం తర్వాత మళ్ళీ నోవహు కుటుంబాన్ని ఎంపిక చేశాడు. నోవహు తర్వాత మళ్ళీ ఎవరిని ఎంపిక చేశాడు? అబ్రహాముని. అబ్రహాము ద్వారా మళ్ళీ ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా ఇశ్రాయేలుని. వాళ్ళని ఎంపిక చేసి మీరన్నా సరిగ్గా ఉండండి అంటే వీళ్ళు కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారంట.
మళ్ళీ వాళ్ళని పక్కకి తీశాడు. ఇక మీరు కాదు, నాకు మళ్ళీ ప్రత్యేకమైన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా వస్తున్న క్రైస్తవులు. మీరైనా ఉండండి అంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు చెప్పండి? మళ్ళీ గొడవలకు వచ్చారు. ఈరోజు సొసైటీ ఎలా ఉంది చెప్పండి? ఎక్కడ మీరు చూడండి అంత వైలెన్స్ కనబడుతుంది. మీరు చూడండి సినిమాలు కానీ టీవీలు కానీ మీరు విప్పండి. సినిమాలు టీవీల్లో చూస్తే ఏముందండి? నరుక్కోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం, చంపుకోవడం. పెద్ద హీరో అంటే ఏంటో చెప్పిన 100 మందిని ఒకే కత్తితో చంపాడు, అది పెద్ద హీరో అంటే. హీరో ఫ్లెక్స్లు ఎలా ఉంటాయో తెలుసా? మీరు చూడండి, లెమెగ్గడ బుద్ధులు అన్నీ లెమెగ్గడ చంపేసి ఎలా గొప్ప చెప్పుకుంటున్నారో ఈరోజు సొసైటీలో కూడా గొప్ప సంగతి ఏంటి చెప్పండి? హీరో ఇలా పరిగెడతాడు, ఇలా కత్తి తట్టుకుని లింగి పైకెత్తి, ఫ్లెక్స్ కత్తి పట్టుకుని లింగి ఇలా పైకెత్తి, నోట్లో కత్తి ఇలాగ అడ్డంగా పెట్టి రక్తం అలా కారిపోతుంటే ఆడి హీరో, ఆడికి పాలాభిషేకాలు చేస్తాం. వీళ్ళందరూ ఎవరు చెప్పినా లెమెగ్గడ తమ్ముళ్ళు. వీళ్ళందరూ సేమ్ లెమెగ్గళ్ళు. గొప్ప మనుషులను గొప్పేట్రా, మనుషులను చంపడం గొప్ప ఏంటి? పైగా ఆడు పరిగెడతాడట. ప్రతి హీరో చేతిలో చూడండి సుత్తో, సేనామో, కత్తో ఏదో ఒకటి ఉంటుంది. మీరు చూడండి, కనీసం ఏదో ఒక ఆయుధం, లేకపోతే లేటెస్ట్ ఎప్పుడు ఉంటుంది AK-47 ఏదో ఒక వెపన్. అంటే మనుషులను చంపడం గొప్ప అంటే మరలా తిరిగి సొసైటీ ఎలా వచ్చింది చెప్పండి? జలప్రలయానికి ముందున్నట్టే వచ్చింది. చంపుకోవడమే గొప్ప. టీవీల్లో సీరియల్స్లో కూడా చంపేసుకుంటారు. మాట అర్థమవుతుందా? సినిమాల్లో చంపేస్తారు. ఎక్కడ చూడండి చావు 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 గొడవ. నరుడు హృదయాలు ఎలా అయిపోయాయి తెలుసా? ఎంత నరమేధం జరిగితే అంత గొప్పతనం. ఈ సినిమా కల్చర్లో, ఈ సొసైటీలో మీరు మొన్న చూసారు లేదో, ఈ పెనుకొండ హనుమకొండ ఎక్కడ జరిగిందిగా, మనిషిని చూస్తుండగానే ముక్కలుగా నరికాడంటే ఎంత భయం లేని సమాజం వచ్చిందండి. వినుకొండ మీ దగ్గరే ఎంత దారుణంగా, ఈ పల్నాడును ఆనుకొని ఎంత దారుణంగా నరుక్కున్నారండి. పార్టీ గొడవలు, ఏ గొడవలు నాకు అనవసరం, కానీ ఇంత నరుక్కునే ప్రవృత్తి ఎలా వస్తుంది ప్రజలకంటే, సినిమాలో హీరో గారు ఒక విలన్ గాడు తలకే కసక్కమని నరిగితే ఎట్నే చెప్పండి విజిల్ లేస్తున్నా నచ్చేస్తుంది మనకి. గొడవ అయినప్పుడు ప్రజలు ఏమంటారు చెప్పినా, వాళ్ళ మాటలు మీరు గమనించండి, చంపెత్తను యోధవా అంటారు. మరి ఎందుకు చంపలేదు? చంపెత్తే తీసిపోతారని చంపలేదంతే, లేకపోతే చంపేస్తావు, నరికేస్తాను ఏమనుకున్నావు అంటే. మరి ఎందుకు నరకన్నావు? నువ్వు ఎందుకు నరకలేకపోతావు? నరికేస్తానన్నావు, మరి ఎందుకు నరకట్లేదు? ఎక్కడో భయం, పోలీసులు వచ్చి తీసిపోతారు. అదే పోలీసులే తీసుకెళ్ళరంటే నరికేస్తారు. అంటే మనిషికి లోపల అది ఉంది, ఆ లెమెగ్గాడి దగ్గర నుంచి అది ఉంది. నరికేస్తాను, చంపేస్తాను, ప్రాణం తీసేస్తాను అనే మాటలు మనకు వస్తున్నాయంటే లెమెగ్గాడు లాంటి వారు ఇంకా మన లోపల బతికే ఉన్నారు. ఇలా కలుషితమైపోయిన సమాజంలో మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి ఒక తోట వేశాడు. ఆ తోట పేరే సంఘము. గుర్తుపెట్టుకోండి, ఏంటది? సంఘము. ఆ రోజు జలప్రలయానికి ముందు చెడిపోయిన ప్రపంచం నుంచి ఒక తోటలాగా పిలుచుకున్నాడు అబ్రహాముని. అబ్రహాము పిల్లలు చనిపోతే అబ్రహాం దగ్గర నుంచి మళ్ళీ ఒక వ్యవస్థను పిలిచాడు. ఆ వ్యవస్థ నుంచి మనల్ని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడైతే ఆ ఇశ్రాయేలు చెడిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి ఇశ్రాయేలు వచ్చాడు. ఆయనే నిజమైన ఇశ్రాయేలు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ద్రాక్ష వల్ల అయితే ఆయన నుంచి వచ్చిన వారు ఎవరమండి? మనం తీగలం. మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? ప్రేమ, సంతోషము, సమానత్వం, అనురాగము కలిగి మనం బ్రతకాలి. ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. మిషనరీలు ఎక్కడొస్తే అక్కడ మీరు చూడండి ప్రజలకు చదువులు, విద్య నేర్పించారు. ఎక్కడొస్తే అక్కడ, మా దేశం వాళ్ళని ఆలోచించలేదు, వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ ఇతర ప్రజలను కూడా దేవుని స్వరూపం అని ప్రేమించారు. ఈరోజు సంఘాలు ఉంటున్నాయి, ఒకరినొకరు ఈదిగా 70 సంఘాలు ఉన్నాయి ఈరోజు. ప్రేమించుకుంటున్నారు. ఒకప్పుడు ఎవరైనా మారారంటే ఈ వీధిలో కూడా మారారట, ఎంత ఆనందకరమైన విషయం, వీళ్ళు కూడా క్రైస్తవులు అయ్యారట, ఎంత సంతోషకరమైన విషయం అనేవారు. ఇప్పుడు మారారంటే సంతోషపడతలేదు. ఏమంటున్నారు తెలుసా? ఏ చర్చికి వెళ్తున్నారు అన్నారు. అంటే ఏ చర్చ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ చర్చి పేరు చెప్తే వాళ్ళ క్యాస్ట్ ఏంటో చెప్పండి చెప్పేయచ్చు అన్నమాట. పెళ్ళిళ్ళలో చాలా తెలుగుగా అడుగుతారండి, మీది ఏ చర్చ్ అని అడుగుతారు. లోదరన్స్ అంటే లోదరన్స్ అంటే లోదరన్ అదో క్యాస్ట్ అనమాట. బాప్టిస్టులు అంటే అదో క్యాస్ట్ అనమాట. వీళ్ళందరికీ పెద్ద గొయ్యి ఉందండి లాస్ట్లో, గుర్తుపెట్టుకో. లోదరన్స్ కాదు, ఇలా సంఘాల పేరు చెప్పి క్యాస్ట్ నెచ్చించేవాళ్ళు.
బాప్టిస్ట్ అంటే ఒకటి, ఇదిగో జిడిఎం అంటే ఒకటి, రకరకాల కుల వ్యవస్థలు. ఒకప్పుడు దైవజనుడు ఎవరైనా అన్ని రకాల మనుషులు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ కులపోలకి ఆ కుల పాస్టరే ఉండాలి, ఆ వర్గం వాళ్ళకి ఆ వర్గం పాస్టరే ఉండాలి. ఆయన ఇక్కడికి రాకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు. మళ్ళీ తిరిగి పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? ఎక్కడికి వచ్చాయి? మళ్ళీ కారు ద్రాక్షకు వచ్చేసాయి. అదే బాధపడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్ని, నా నుంచి వస్తున్న తీగలు మీరే. ఎలా ఉండాలి ప్రభు అంటే ఆది సంఘాన్ని చూపించాడు మనకి. ఎలా ఫలించారు ఒకసారి 5వ వచనం చదవండి. అదే 15వ అధ్యాయం 5వ వచనం ముగించుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండెనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ సొసైటీని బాగు చేయడం అనేది ప్రభువుకు వేరుగుండి ఎవడు ఈ సొసైటీని బాగు చేయలేరు. ఈ సొసైటీని బాగు చేయాలి అంటే, బాగు చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరితో కలిసి ఉండాలి చెప్పండి? క్రీస్తుతో మమేకమై ఉండాలి. అలా మమేకమై ఉంటే బాగు చేస్తారా? బాగు చేశారు. ఎలా బాగు చేశారు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవ్వడును కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, కానీ వారికి కలిగినది వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవరికి కదువ లేకపోయిన. మొట్టమొదటి సంఘంలో జరుగుతుంది చూడండి. నిజమైన ద్రాక్షవల్లి ఆయన, తీగలెవరు? అపోస్తులు. ఆ తీగల ద్వారా వచ్చిన మిగిలిన తీగలెవరు? క్రైస్తవులు. వీరందరూ ఎలా ఫలించారు? ఏది తమదని అనుకోలేదట, మనది అన్నారంట. మనమైతే ఏం చేస్తాం? మైక్ కొంటాం. మైక్ కొని మైక్ మీద పేరు రాసేమంటాం. మాది, మేమే కొన్నాం. మైక్ కొన్నాం, పేరు రాయండి, జేమ్స్ గారు మైక్. అది ఫ్యాన్ కొన్నాం. ఫ్యాను వాళ్ళ భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేరు, దిమ్మ కూడా వదలరండి, దిమ్మ మీద కూడా రాసేస్తారు. ఆది సంఘం ఏది మనదనుకోలేదట, అంత అమ్మారట, తెచ్చారట. ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఎడతెగక వాళ్ళందరూ కలిసి ప్రేమించుచు ఏది తనదని అనుకోక వారికి కలిగినదంతా వారు సమిష్టిగా, అంటే ఇదంతా మందే, మనది, మాది కాదు, మేము 10 ఎకరాలు ఇచ్చాం అనలేదు. ఇదంతా మందే. కలిసి ఉందాం, కలిసి సంపాదించాం, ఇదిగో కలిసి అందరం ఒకే దేవుని ప్రేమను చూపిద్దాం. దినదినము ప్రజలు సంఘంలోకి వస్తున్నారు. ఎలా వస్తున్నారు సంఘంలోనికి? తోట కొత్తగా, ఇంత నూతనంగా ఈ ద్రాక్ష తోట ఎలా ఉద్భవిస్తుంది? ఇంత పచ్చగా ఎలా ఫలిస్తుంది? ఎలా ఫలిస్తుందంటే ప్రేమ. ఏముంది ఆ సంఘంలో? ప్రేమ, సంతోషము, సమానత్వం ఉంది. ఇశ్రాయేల్ని అదే చూపించమన్నాడు. ఇశ్రాయేల్ ఏం చూపించారు? రాత్రి చెప్పుకున్నాగా, మేము యోధా గోత్రము, మేము రూబేను గోత్రం, మేము ఆ గోత్రం అని చెప్పుకున్నారు కనుకే కారు ద్రాక్ష కాశారు. ఆది సంఘం, అపోస్తుల సంఘంలో గోత్రాలు లేవు, వంశాలు లేవు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఈ ఇల్లు మీది, ఇల్లు మాదని లేదు, అందరూ సమానం కనుకే కొత్తవారు అనేక మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇంత ఐక్యంగా ఉండడానికి కారణం ఏం చెప్పుంటారు వీళ్ళకి? ఇంత ఐక్యత ప్రజల్లోకి రావడానికి కారణం వీళ్ళకి ఏం చెప్పుంటారు? విప్లవాలు పుట్టించలేదు,
స్లోగన్స్ చెప్పలేదు. వీళ్ళకి ఏం చెప్పారంటే ఒకటి చెప్తున్నాడు చూడండి 33, ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఇల్లి వాకులు తెచ్చి సమాజ శ్రేయస్సు కొరకు ఎందుకు వాళ్ళు అంత బాగుగా పాటుపడుతున్నారు, వాళ్ళ రెక్కల కష్టాన్ని, వారి సామర్థ్యాన్ని, వారు సంపాదించుకున్న ఆస్తులు తెచ్చి ఎందుకు అంత బలముగా ఇతరుల కొరకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారంటే ఒక విషయం వాళ్ళని ఐక్యం చేసిందంట. ఆ విషయం ఏది ఐక్యత చేసిందో తెలుసా వాళ్ళకి? క్రీస్తు పునరుద్ధానం. ఏంటట? క్రీస్తు పునరుద్ధానం. ఇప్పుడు చెప్పండి, సమాజ స్థాపన జరగాలి అంటే ఈ సమాజానికి ఒక నిజమైన ద్రాక్షవల్లి కోసం చెప్పాలి. ఆ ద్రాక్షవల్లి ఎవరో కాదు, చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి ఎంత బాగా చెబితే సమాజం అంతా ఐక్యతలోకి వస్తుంది. సమాజం ప్రేమించుకోవడం చూస్తుంది, సమాజం దేశించుకోవడం తగ్గుతుంది, సమాజం ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గుతుంది. అందుకే క్రీస్తుని గురించి సమాజానికి ఎక్కువగా ప్రకటించాలి. ఆ క్రీస్తు ప్రేమ ఏదో ఎరిగారు కనుకే వారు సొంత దేశాలు వదిలి మన దేశానికి వచ్చి సేవ చేశారు. వారు క్రీస్తు ప్రేమను ఎరిగారు కనుకే మన కొరకు డ్యాములు కట్టించారు, స్కూళ్ళు కట్టించారు, వైద్యం నేర్పించారు, విద్య నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు. ఆడవారిని మగవారిని సమానంగా చూడాలన్నారు. భర్త చనిపోతే తీసుకెళ్ళి చితిమంటల మీద భార్యని కాల్చకూడదన్నారు, తప్పని చెప్పారు. సాటి మనిషికి మనిషి జీవితం మీద తనకు అధికారం ఉంది, మీకు అధికారం లేదని చెప్పారు. చట్టాలు చేయించారు, చట్టాలు మార్చారు. ఇంత ఉదార స్వభావం ఈ మిషనరీలకు ఎలా వచ్చిందంటే వాళ్ళు ప్రతిరోజు ఏం చదివారు చెప్పండి? బైబిల్ చదివారు. ఈ బైబిల్ చదివితే వాళ్ళకి ఏమర్థమైంది? క్రీస్తు పునరుద్ధానం. పునరుద్ధానం అర్థమైతే ఏమవుద్ది? ముగించేస్తున్నాను. పునరుద్ధానం అర్థమైతే ఏమవుద్ది? పునరుద్ధానం అంటే ఈ జీవితంలో కొట్టుకోకండ్రా, తన్నుకోకండ్రా, ఈ జీవితం శాశ్వతమైనది కాదు. పునరుద్ధానం అంటే మరలా ఒక జీవితం ఉందని చూపించేదే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే ఒక జీవితం ఉంది. ఆ జీవితం ఉంది అనడానికి ఆధారం ఏముంది? ప్రథమ ఫలముగా చెప్పండి, ఆయన లేచాడు. ఆయన లేచి వెళుతూ వెళుతూ ఒక మాట ఇచ్చాడు. ఏమన్నాడు? ఎలా వెళ్ళానో మరలా అలాగే వస్తాను, ఎలా వెళ్ళానో అలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తా ప్రభు అంటే ఒక నిత్యమైన జీవితంలోకి తీసుకెళ్తాను. ఉన్న జీవితం చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఒకరిని ఒకరు ఆదరించుకోండి, సమానంగా ఉండండి, కష్టాలు నష్టాల్లో పంచుకోండి, కలిగినదంతయు సమిష్టిగా ఉంచండి. ఈ మాట నేను అనకూడదు, ఎవరికైనా ఇబ్బంది కలిగినా తప్పదు, ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. నిజానికి ఆది సంఘం సందాలు ఎందుకు పట్టేది తెలుసా? వారి వారి అక్కర్లు తీర్చడానికి. ఈరోజు ఈ మాట నేను కావాలని కుదించి చెబుతున్నాను. వారి వారి అక్కర్లు తీర్చే అనే సంఘాలు ఈరోజు ఉన్నాయని చెప్పండి. అంత సమిష్టిగా పెట్టుకున్నారట. 31 గట్ట బడాకాని పెట్టుకున్నారట. అంటే సందంతా పోగేసుకుని ఏం పెట్టుకుంటారు వీళ్ళు? భోజనాలు పెట్టొద్దు అంటలేదు, తినేసి వెళ్ళిపోతారు. అలా కాదండి. ఏం పెద్దమ్మా అలా ఉంటున్నావే, నీకు తెచ్చుకోవడానికి మందులు లేవా? ఇదిగో ఈ సందాల్లో ఉన్నాయి, కానుక పట్టుకెళ్ళు, తీసుకో చెప్పాలి. ఏం పెద్దయినా అలా ఉన్నావే, దిగులుగా ఉన్నావే, మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదని, ఇదిగో సంఘం నుంచి సహాయం చేస్తున్నాం, తీసుకో. ఇది ఎప్పుడైతే మనం సొసైటీకి చూపిస్తామో మనం మానవన్న సంఘం మారండి ప్రజలు. ఇది ఎప్పుడైతే సంఘంలోంచి ప్రేమను సమానత్వాన్ని మనం చూపిస్తామో ప్రజలకు ఒక విషయం అర్థమవుద్దా? ఆ సంగతి ఏంటో తెలుసా? ఈ సమాజం మమ్మల్ని పట్టించుకోకపోయినా, మా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మా గుప్పడి మెతుకులు పెట్టేవారు లేకపోయినా, మా ఆరోగ్యాల కొరకు ఆలోచించేవారు లేకపోయినా, దివారాత్రులు మా కొరకు ఆలోచించే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు. వాళ్ళెవరో కాదు, క్రీస్తు నమ్ముకున్న సంఘము. ఆ సంఘం దగ్గరికి పోతే విధవరాలనైనా ప్రేమిస్తారు, పేదోళ్ళనైనా ప్రేమిస్తారు, సామాన్యులైనా ప్రేమిస్తారు. గొప్పోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళని సంఘంలో ఉండదు, అందరిని ప్రేమిస్తారు. సంఘానికి మీరు ఎందుకు వచ్చారయ్యా అంటే బయట వాళ్ళు సమాధానం చెప్పాలి, అక్కడ మనిషిని మనిషిలా ప్రేమిస్తారు. ఉందండి ఆ ప్రేమ ఈరోజు మనకి? మనలో మనకే పడదు, మనలో మనమే కొట్టుకు చచ్చిపోతాం, మనలో మనమే ఎద్దేవి చేసుకుంటాం. విశ్వాసులుగా సాటి విశ్వాస కొరకు ఒకరోజు కూడా మనం ఆలోచించాం. కనీసం
వాళ్ళ బాధల్లో ఉన్నారని కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేయం. కనీసం మీకు ఈరోజు మేము సహాయం చేస్తామని కూడా అన్నాం మనం. ఇప్పుడు చెప్పండి, మరలా ద్రాక్షవల్లిలోంచి వచ్చిన తీగలు ఏమయ్యాయి చెప్పండి. ఇశ్రాయేలు ఎలాగైతే కారు ద్రాక్ష, గొడ్డి ద్రాక్ష కాసాయో, మళ్ళీ ఈరోజు తీగలు కూడా ఏం కాస్తున్నాయి చెప్పండి? కులం అనే కారు ద్రాక్ష కాస్తున్నాయి, చిన్నోడు పెద్దోడు అనే కారు ద్రాక్ష కాస్తున్నాయి, స్త్రీలనే వేరియేషన్ చూపించే కారు ద్రాక్ష కాస్తున్నాయి, పురుషులు గొప్పోలని చెప్పుకునే కారు ద్రాక్ష కాస్తున్నాయి. ఎక్కడికెక్కడ ఈరోజు మళ్ళీ చెడ్డ ద్రాక్షలు వస్తున్నాయి. అందుకే వద్దండి, అలాంటి విషయాలు మనం వద్దు. ప్రభువు కోరుకున్నాడు, నాలో ఫలించండి, నాలో ఫలించండి. ఫలించకపోతే ఏం చేస్తావు ప్రభువా? ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానని చెప్పండి? కట్ చేస్తాడు. చూస్తాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు వెళ్ళి ఇతరులను ప్రేమించమన్నాను, కానీ నువ్వు ప్రేమ చూపు. నువ్వు ఎలా అంటాడో తెలుసా? నీవు నన్ను ప్రేమించిన తర్వాత నీకు స్థిరపరిచి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి, నీకు ఒక ఆస్తి ఇచ్చి, నీకు ఇల్లు ఇస్తే, నువ్వు ఎదిగిన తర్వాత నీకు చిన్నోళ్ళు ఎలా కనబడుతున్నారు? తక్కువ కనబడుతున్నారు. నిన్ను స్థిరపరిచి నీకు ఒక స్థితిలో పెట్టి నీ ద్వారా గుప్పులు లిప్పవయ్యా అని దేవుడు చెప్తే, నీకు మిగిలిన వాళ్ళందరూ లోకు కనబడుతుంది. నీ ఉద్యోగాన్ని బట్టి మిగిలిన వాళ్ళని తక్కువ చేస్తావు, నీ ఆస్తులను బట్టి మిగిలిన వారిని నువ్వు చాలా దీనంగా చూస్తావు. నువ్వు ప్రేమించడం నేర్చుకోలేకపోయావు. నీకు నేనెందుకు ఇచ్చానో తెలుసా? నీ గుప్పెళ్ళు ఎందుకు నేను నింపానో తెలుసా? నీకెందుకు సమృద్ధిని ఇచ్చానో తెలుసా? నువ్వు వెళ్ళి ఇతరులకు పంచుతావని. నేను డైరెక్ట్గా ఇవ్వచ్చు, నేనెందుకు డైరెక్ట్గా ఇవ్వనో తెలుసా? నువ్వు పంచుతున్నప్పుడు నువ్వు ఒక మెసేజ్ ఇవ్వాలి. నేను ఎందుకు మీకు పంచుతున్నానంటే, దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నాను. దేవుడు నన్ను నమ్మాడు, అలాగే మిమ్మల్ని కూడా నమ్ముతాడు. ఈ మెసేజ్ ఈ సొసైటీకి చెప్తావనే ముందు ద్రాక్షవల్లిగా నిన్ను దీవించాడు. కానీ మనం ఎలా అంటాం చెప్పనా? దేవుడు నమ్ముకున్న తర్వాత బాగా స్థిరపడిపోయి మిగిలిన వాళ్ళందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతుంటాం. మనం మిగిలిన వారిని తక్కువ చేస్తూ తిరుగుతుంటాం. ఇలాగే తిరిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫలింపని ప్రతి తీగను చెప్పండి తీసేస్తాడు. యేసుక్రీస్తు వారిలానే ఉండాలండి, యేసుక్రీస్తు వారిలానే కనబడాలి. మనం ఒక్కసారి ఏం మారిపోమండి. ఇప్పటికీ నాలో ఒక ప్రధానమైన లోపం ఉంది, కోపం. నాలో కూడా ఒకరోజు కదిపోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. రోజులు మారుతుండే కొలది, కాలం మారుతున్న కొలది, సీనియారిటీ మనకు వస్తున్న కొలది, చనిపోయే నడి వయసు దాటే సమయానికి చుట్టూ ఉన్న మనుషులకి మనం దీవెనకరంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు మనం కనిపించాలి. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట నాడు చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఏంటి ప్రభువా వెలుగంటే? న్యాయముగా ఉండండి. ఏంటి ప్రభువా వెలుగంటే? ప్రేమను చూపించండి. నేల కోసం పక్కింటోడితో గొడవగా దెక్కండి. ఏంటి ప్రభువా ప్రేమ అంటే? సమానత్వం చూపించండి. ఏంటి ప్రభువా వెలుగును చూపించడం అంటే? నీతికి పడి బతుకుతున్నామని ఒక బతుకుని చూపించండి. ఇతరులకు అర్థమవుద్ది. వాళ్ళు అంటారు, అరే మేము ఇంత ఎలా ఉండలేకపోతున్నాం, మీరు ఎలా ఉండగలుగుతున్నారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి చెప్పాలి మనం, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని బట్టే మేము ఉండగలుగుతున్నాం. ఎవరికైనా మనం గుప్పెలు లిప్పి చేయగలగాలి అంటే సహాయం ఎవరితో కలిసి ఉండాలండి? ప్రభుతో కలిసి ఉండాలి. ప్రభుతో కలిసి లేకుండా బయట సమాజ సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న ఎవరినైనా మీరు చూడండి, ఒకరోజు కాల దొంగలని తెలిసిపోద్ది. మీరు కావాలంటే చూడండి. సమాజ సేవను ఎవడు ఉన్నతంగా చేస్తాడో తెలుసా? ఎవడు చేస్తాడు చెప్పండి? ప్రభువుతో కలిసి ఉన్నవాడు. బయట సమాజ సేవ చేస్తున్నామని చెప్పండి, వాడికి ఏదో ఒక లాభం కావాలి. 10 రూపాయలు పులిహార పొట్లం ఇస్తాడు, 1000 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటాడు. వాడు 100 రూపాయలు ఇస్తాడు, బయటికి వెళ్ళి పబ్లిసిటీ చేసుకుంటాడు. కానీ ఏ సైడ్ నమ్ముకున్న వారు పబ్లిసిటీ చేసుకోరు. వాళ్ళు చేసి కుడి చేతి ఇచ్చినది ఎడమ చేయికి తెలియనివ్వరు. ఎందుకో తెలుసా? అది ప్రభువు మాత్రమే చూడాలి. ఎంత త్యాగం ఎప్పుడు వస్తుందంటే, ప్రభువుని గురించి ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి ప్రేమ తెలుసు. తెలియకపోతే పండిన పంటను బట్టి ఆనందపడిపోతారు. ఆ పండిన పంటను గాదిలో పోసుకుని ఒకడు అంటున్నాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించు, ఎవడికి పెట్టకో, నువ్వే తినేసి నువ్వే చచ్చిపోని చెప్పుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు అర్థమైతే, ప్రాణమా తినందు, నీ దగ్గర గుప్పెడి మెతుకులుంటే పక్కోడికి పెట్టు అంటాడు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం తీసి పక్కవాడికి అంటాడు.
నువ్వు బాగుపడ్డావు కనుక ఇతన్ని బాగు చేయి అని చెప్తాడు. ఇదే ద్రాక్ష తోటలో మనం ఫలించాల్సిన ఫలం. పంచుతారు ఈరోజు సంఘానికి ఎవరు వచ్చినా మీ ద్వారా సంఘానికి వచ్చిన వారు ఒకరికి ఒకరు ఫలములుగా మీరు కలిసి రావాలి. గుర్తుపెట్టుకోవాలి. ఒకరికొకరు దీవెనకరంగా ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తుంది, ఆ కష్టం సంఘం అంతా కలిసి మీదేసుకోండి. మీలో ఎవరికైనా కష్టం వస్తుంది, మిగిలిన వారందరూ కలిసి ఆదరించండి. అపోస్తులు అలాగే చేశారు. వారి అక్కల కొరది పంచిపెట్టారు. ఈరోజు పంచడం లేదు. ఏం చేస్తాం చెప్పండి? దాచేసుకున్నాక ఒకరోజు దాచేసుకున్న దానికోసం పెద్ద గొడవలు అయిపోతాయి. అందుకే వద్దు. మనకు హైదరాబాద్లో ఉన్న ఎంత మంచి సేవ జరిగించారండి. ఆయన పేరు భక్త్ సింగ్ గారు. ఈరోజు ఎబ్రోన్ సంఘాలు ఎలా కొట్టుకుంటున్నాయి చూడండి. ఆయన వెళ్ళిపోయాడు, ప్రేమను మర్చిపోయారు. ఈరోజు వార్తలు నిలుస్తున్నాయి, కోట్లకు ఎక్కుతున్నారు, గొడవలకు దిగిపోయారు. నిజమైన ద్రాక్ష వలె ఉండాల్సిన సంఘాలు ఈరోజు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే వద్దు. ఈ ఊర్లో ఎన్ని సంఘాలు, ఈ వీధిలో ఎన్ని సంఘాలు ఉన్నాయని అడగను, కానీ ఉన్న సంఘాలన్నీ కలిసి ఉండండి, సమాధానంగా ఉండండి. ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు అందరూ కలిసి ఉండాలి. ఎందుకంటే యేసయ్యను ఈ సమాజానికి చూపించాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసయ్యను ముందుగా నమ్ముకుని మనమే చూపించాలి. మనలో మనకు ఐక్యత లేకపోతే, మనలో మనకు ప్రేమ లేకపోతే, మనలో మనకు ఒక స్థిరమైన బుద్ధి, సహాయము, సమానత్వం లేకపోతే, రండి మా యేసయ్యను నమ్ముకోండి అంటే బయట ఏమంటారు చెప్పిన, ముందు ఒకటి మీరు తినంగుండి ఆడంటారు, అప్పుడు మేము నమ్ముకుంటామని చెప్తారు. అందుకే ముందు మనం ప్రేమ చూద్దాం. చూపించకపోతే రాత్రి మనం మాట్లాడుకున్నాం, అన్య దేవతల గుడికి ఎలాగైతే మరలా ప్రజలు వెళ్ళిపోతారో, మరలా యేసయ్యను నమ్ముకున్నవారు మరలా తిరిగి ఎక్కడికి పోతారు చెప్పండి? బయటికి పోతారు. అందుకే నిజమైన ద్రాక్ష వల్ల అయినా తీగలము మనం సమానంగా ఉందాం, ప్రేమించుకుందాం. క్రీస్తు సంఘం అంటే ఈ ప్రేమను సమాజానికి చూపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడతారా? ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, గతించిన రాత్రి విలువైన సంగతులు తండ్రి అందించారు. మీ దయా కృప తండ్రి క్రైస్తవం మీద ఎలాంటి తండ్రి ఆలోచన కలిగి ఉన్నారో లేఖనాల వెలుగులో మేము చూసాం తండ్రి. ఆదాము దగ్గర నుంచి మీకు కళలు ఉన్నాయి తండ్రి. తమ తరాలు పాడు చేశాయి. హింసే తండ్రి జీవితం అనుకున్నారు. నోవహు తర్వాత అబ్రహాముకు మాట ఇచ్చి తండ్రి అబ్రహాము కుమారుల ద్వారా చూడాలనుకున్నారు. మరలా రోదన, హింసే తండ్రి వారికి తండ్రి జీవితం వృత్తి అయిపోయింది. ఆరు ద్రాక్షను ఫలించారు, రాలిపోయారు. కొత్త నిబంధనకు వచ్చి తండ్రి శుతుడిని, దైవాన్ని ఇలలోనికి పంపి తండ్రి మా కోసం తండ్రి ఫలభరితంగా మారాడు. ఆయనలాగే మేము ఉండాలని చెప్పాడు. ఆయన ఫలములు మాలో కనపరచమన్నాడు తండ్రి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, తీగలం మేము దేవా. మరలా మాలో కారు ద్రాక్ష కాస్తే మరలా తండ్రి ఈ సమాజానికి మిమ్మల్ని మరుగు చేసిన జాబితాలో మేము కూడా ఉంటాం దేవా. అలా ఉండడానికి వీల్లేదు తండ్రి. మీ దయ మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. మీ సమాజానికి చూపించాల్సిన మాదిరి మాకు అవసరం తండ్రి. కనుపరచండి, నడిపించండి తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఈ మాటలు తండ్రి వారి మదిలో నాటండి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మీ దయా కిరీటం ఎల్లవేళ ఉంచుతారని కోరుతున్నాం. రాత్రి ఈరోజు ఎన్నో తండ్రి లోతైన సత్యాలు వారు విన్నారు. విన్నవారు ధన్యులు, దాని ప్రకారం జీవించిన వారు మరి ధన్యులు తండ్రి. మేము తిరిగి వెళ్తున్నాం, మమ్మల్ని నడిపించండి. రేపటి దినాన మరొక ప్రాంతంలో మాతో, మా అందరితో మీరు ఉండండి. స్థానిక దైవజనుల్ని తండ్రి, నా ఎడమ వైపు కూర్చున్న పెద్దల్ని, వారి పరిచర్ని తండ్రి దీవించండి. వారి ఆరోగ్యాలు బలపరచండి తండ్రి. మెరుగైన స్థితిలో వారిని నిలబెట్టండి. అధ్యక్ష చేసి నడిపిస్తున్న దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సంఘాన్ని దీవించండి తండ్రి. మమ్మల్ని ఎవరైనా శత్రులుగా భావించి ఈ మాటలు హేళన చేస్తే వారిని క్షమించండి తండ్రి. తండ్రి ఈ సభను జరిగించిన తమ్ముళ్ళని బట్టి తండ్రి, వారి యొక్క కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మరొకసారి మేము వచ్చి ఈ విలువైన సంగతులు నేర్చుకోవడానికి సహాయమును, కృపను మా అందరికీ దయచేస్తారని కోరుతూ మీకే మహిమను ఆరోపిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.